రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో అపరాల సాగులో విత్తన సేకరణ పద్ధతుల గురించి నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెం గ్రామ అభ్యుదయ రైతు శ్రీ కట్టా రామకృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. ఈ కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా శ్రీ చౌదరి శరణ్ సింగ్ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు మీకు అవార్డు ప్రదానం చేసినందుకు శుభాకాంక్షలండి. నమస్కారం అండి. రామకృష్ణ గారు, ఈ రైతు సోదరులకు ముందుగా మీ అవార్డు విషయాలు తెలియజేయండి. నేను గత 20 సంవత్సరాలుగా రైతుగా వ్యవసాయం చేస్తున్నాను. ఢిల్లీలోని ఐసీఆర్ వాళ్ళు మొన్న చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని మన రైతుల దినోత్సవంగా జరుపుతారు దేశ స్థాయిలో ప్రతి సంవత్సరము. వారు ఈ సంవత్సరము దేశంలో అభ్యుదయ రైతులు అంటే గతంలో వాళ్ళ దగ్గర ఉన్న డేటాని, అంటే ఏ రైతులు ఏ రకాలు సాగు చేశారు, ఏ ఏ వీటిల్లో నిష్ణాతులు అని చెప్పి వాళ్ళని సేకరించి వాళ్ళల్లో కొంతమందిని ఎంపిక చేయటం జరిగిందండి. వాళ్ళలో నేను కూడా ఒకటిగా పల్సెస్లో నన్ను పిలవటం జరిగింది. అక్కడ చర్చ కార్యక్రమాలు అవన్నీ జరిపారు. వాటిల్లో మేము కూడా ప్రసంగించటం జరిగింది. ఆ చర్చా కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా బాగా ప్రశంసించడం వల్ల వాళ్ళు మాకు చౌదరి చరణ్ సింగ్ ఇన్నోవేషన్ ఫార్మర్ అవార్డ్ అని ఒక అవార్డు ఢిల్లీలో అక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా మాకు ఇవ్వటం జరిగిందండి. ఓకే అండి రామకృష్ణ గారు, ముందుగా మీ అవార్డు విషయాలు తోటి రైతులకు వివరించారు. మాకు కూడా శ్రీ చౌదరి చరణ్ సింగ్ గారి జన్మదిన సందర్భంగా మీరు అవార్డు తీసుకోవడం అనేది స్టేట్ మొత్తంలో కూడా ఈ అపరాల సాగులో ఈ విత్తన సేకరణ గురించే మీకు ఈ అవార్డు రావడము, మిమ్మల్ని ఎన్నుకోవటము సంతోషిస్తున్నాము మీకు ఈ అవార్డు వచ్చినందుకు. ఇప్పుడు మరి కార్యక్రమంలోకి వెళ్దామండి. అపరాల సాగులో విత్తన సేకరణ పద్ధతులు ఈ సమగ్ర యాజమాన్యంలో భాగంగా ముందుగా అపరాలు ఎన్ని రకాలు, అవి ఏమేమి ఉన్నాయి, మరి ఏ విధంగా వాటిని మనము విత్తన సేకరణ కోసం సాగు చేయాలి అనేటువంటి విషయాలు ఒక్కొక్కటిగా రైతు సోదరులకు తెలియజేయండి సార్. పప్పు జాతి పైర్లు వాటిని అన్నిటినీ కలిపి అపరాలు అంటారండి. అపరాలు అంటే ముఖ్యంగా మన దగ్గర సాగులోకి ఉన్నాయి మినుము, పెసర, కంది, శనగ, అలసందలు. ఈ 5 పైర్లు మన దగ్గర పప్పు జాతి పైర్లలో ముఖ్యంగా రైతులు సాగు చేయటం జరుగుతున్నది. వాటిల్లో మనకి ప్రధానంగా ఈ పశ్చిమ భాగంలో కంది అధిక మొత్తంలో సాగు చేయటం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మినుము, పెసర, శనగ కూడా సాగు చేయటం జరుగుతుంది. ఈ 5 రకాల పైర్లను కలిపి మనం అపరాలు అని అనుకుంటామండి. ఓకే అండి రామకృష్ణ గారు, ఈ అపరాలు ఎన్ని రకాలు, వేటిను ఈ అపరాల కిందికి వస్తాయనే విషయాలు కూడా చెప్పారు. మరి ఒక్కొక్కటిగా తీసుకొని మరి ఈ అపరాలలో విత్తన సేకరణకు సంబంధించి మరి మామూలుగానే పొలాన్ని సాగు చేయడం జరుగుతుంది, తయారు చేయడము. మరి విత్తన ఎంపిక ఎలా ఉంటుంది, మరి ఇంత అవార్డు గ్రహీతగా ఉన్నారు అంటే ఈ విత్తన సేకరణలో మీ కృషి మరి ఎంతవరకు ఉంటుందో మేము అర్థం చేసుకోగలము. మరి సాటి రైతులకు కూడా అంటే విత్తనం సేకరించుకోవటానికి ఎలాంటి మెలకువలు పాటించాలి, మరి ఒక్కొక్కటి వివరంగా సాగు విధానమైన, విత్తనం సేకరణ అయినా, విత్తన శుద్ధి అయినా, ఇలాంటి విషయాలు మొత్తం కూడా సమగ్రంగా తోటి రైతులకు మీ అనుభవాలు అందించండి రామకృష్ణ గారు. ఇప్పుడు మనము ముఖ్యంగా ఈ అపరాలలో ముందు చెప్పుకోవాల్సింది మినుము. ఈ మినుముని మనము మన పరిశోధనా స్థానాల దగ్గర నుంచి విత్తనాలు ఫౌండేషన్ సీడ్ కొనుక్కోవాలి. వాటిని మన రైతులందరూ సాగు చేసుకోవాలి. ఈ ఫౌండేషన్ నుంచి సీడ్ నుంచి అయితేనే మనం విత్తనం మంచిది తీసుకోగలుగుతాము. ఇక ఈ ఫౌండేషన్ సీడ్ ఏంటంటే మనకి మార్కెట్లో కన్నా కొంచెం అధిక ధరలో వాళ్ళు అమ్మటం జరుగుతుంది. కానీ మనం ఏంటంటే వాళ్ళ దగ్గర అయితే స్వచ్ఛత అనేది 100% స్వచ్ఛతతో కూడిన విత్తనం ఇస్తారు కనుక మనము గవర్నమెంట్ యూనివర్సిటీల ద్వారా సైంటిస్టుల పర్యవేక్షణలో తయారు చేయబడతాయి ఆ విత్తనాలు. వాటిని సేకరించుకోవాలి. వాటిని సేకరించుకొని మన పొలంలో మనం సాగు చేయాలి. మనం సాగు చేసిన తర్వాత మన పొలంలో కూడా మనం యాజమాన్య పద్ధతులు చక్కగా పాటించాలి. ఆ విత్తనాలు ఎదపెట్టేటప్పుడు కూడా ఒక విత్తనానికి ఒక విత్తనం, అంటే మనకి ఇప్పుడు అంతా ట్రాక్టర్లతోటి మన కంబైన్డ్ టిల్లర్స్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు అంతా కూడా మిషన్ల ద్వారా ఎదబెట్టడం జరుగుతుంది కాబట్టి
వాటిల్లో ఏ విత్తనము కలవకుండా విత్తనాలన్నీ మనము ఫౌండేషన్ సీడ్ అదే యూనివర్సిటీ నుంచి కొన్న విత్తనాలు మాత్రమే భూమిలో పడేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ కల్తీ విత్తనాలు ఎక్కడన్నా ఒక విత్తనం వేరే రకం జాతి విత్తనం కనుక కలిసినట్లయితే ఒక విత్తనం దాదాపు 200 కాయలను పెట్టిద్ది. ఎందుకంటే అన్నీ ఒకే జాతి ఉన్నప్పుడు ఒకటి కనుక పక్క జాతి మొక్క ఉన్నప్పుడు అది ఎక్కువ ప్రొడ్యూస్ చేసిద్ది విత్తనాన్ని. అది గమనించి రైతులు ఏంటంటే కేలీలు కలవకుండా చూసుకోవాలి. అది ఒక విత్తనమే కదా అని మనం అనుకుంటే ఒక విత్తనానికి వచ్చేసి 200 కాయలు వస్తాయి. 200 కాయలంటే దాదాపు కాయకు వచ్చేసి 5 విత్తనాలు లెక్కన వేసుకున్నా కూడా ఇక మీరే అర్థం చేసుకోవచ్చు, దాదాపు ఒక 1000 విత్తనాలు వాటిలో కలిసిపోతాయి. అప్పుడు విత్తనం అంతా ఖరీఫ్ అయిపోతుంది. రెండోది అవి ఇవి కలిసి ఉండటం వల్ల మనకి ప్యూరిటీ కూడా కోల్పోతాం కొంతవరకు విత్తనాల్లో ప్యూరిటీని కోల్పోవటం జరుగుతుంది. విత్తనాల్లో ప్యూరిటీ కోల్పోయినప్పుడు ఆ విత్తనానికి ఏంటంటే ఆ వాతావరణాన్ని తట్టుకునే లక్షణాలు పోతాయి. అందువల్ల ఏంటంటే రైతులు విత్తనాలు వేసేటప్పుడు అన్ని జెన్యూన్గా ఎలాంటి విత్తనాలు కలవకుండా మనము మన చేలో వేసుకోవాలండి. అక్కడ నుంచి పోతే దానికి ఎప్పటికప్పుడు మనం పర్యవేక్షణ అనేది బాగా చేసుకోవాలి. ఏదన్నా మనకు తెలవని విషయాలు ఉంటే వ్యవసాయ అధికారులను యూనివర్సిటీ సైంటిస్టులతోటి కొంచెం ఫోన్ కాల్ టచ్లో ఉండి అయ్యా ఇది ఇవన్నీ పరిస్థితి ఏవైతే వాళ్ళు చక్కగా మన మందులు చెప్తారు. ఏ మందులు అంటే ఆ మందులు కొట్టకుండా కొంచెం మంచి మందులు పురుగు లాంటి నివారణ అయ్యే మందుల్ని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆర్గానిక్లో మందులు చెప్తున్నారు. కొన్ని మందులు ఆర్గానిక్లో మన రైతులమే తయారు చేసుకుని వేసుకునే మందులకు కూడా దాదాపు కొంతవరకు పురుగు నివారణ అవుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు మినుము ఉంది, మినుములో ఏంటంటే మారుక పురుగు అనేది దేనికి నివారణ కావడం లేదు, కంపల్సరీ మందులు వేయాల్సి వస్తుంది. అలాంటి వాటికి మనం మందులు వేసుకోవాలి. కానీ ఈ చిన్న దశలో ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మనం ఈ సేంద్రియ మందులు కూడా వేసుకున్నట్లయితే మనం ముందు పర్యావరణాన్ని కలుషితం కాకుండా చేసిన వాళ్ళం అవుతాం కొంతవరకు. అంటే తప్పనప్పుడు వేసుకోవాలి, కానీ తప్పినప్పుడు ఏంటంటే చిన్న మొక్కప్పటి నుంచే రసాయనిక మందులు కొట్టకుండా ఉండాలని నా ఉద్దేశం. అంటే అసలు పూర్తిగా ఆర్గానిక్ చేయాలి అని అంటే ఆర్గానిక్లో ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే మనం వేసే మందులకి మనకి ఉన్న పంటల్లో ఉన్న పురుగులు అలీమి కావటం లేదు, అంటే అవి చనిపోవటం లేదు. కాబట్టి చిన్న దశలో మనం ఈ కషాయాలు కొట్టుకుంటే మనకి పనికి మరీ ఎక్కువ దశలో ఉన్నప్పుడు ఏంటంటే రసాయనిక మందులు కలిపి కొట్టుకున్నట్లయితే కొంతవరకు ఏంటంటే పర్యావరణం కలుషితం కాదు, మనకి పైరు కూడా కొంతవరకు స్వచ్ఛతంగా అవకాశం ఉండిద్ది. ఇక పైరు యాజమాన్య పద్ధతులు అంతా చూసినాక రేపు రైతులు ఏంటంటే వాటిల్లో ఎక్కడన్నా ఇంకా ఏమన్నా కేలి విత్తనాలు ఉన్నాయా, మినువులో వచ్చే వాళ్ళకి బొంత చెట్లు అని వస్తాయి. అంటే మన యాజమాన్యం సక్రమంగా లేనప్పుడు ఒక రకమైన త్రిప్స్ అటాక్ అయినప్పుడు ఆ చెట్టు ఏంటంటే బాగా పుష్పించదు. అలాంటి చెట్లను మనం మొద్దు చెట్లు కూడా అంటారు మన రైతు భాషలో. అలాంటి చెట్లు ఉన్నప్పుడు అలాంటి చెట్లు మొత్తం పీకేయాలి. ఎక్కడన్నా వైఎంఈ చెట్టు కనపడ్డా కూడా ఆ చెట్టును కూడా పీకేసుకోవాలి. అవన్నీ పీకేసుకొని శుభ్రమైన అన్ని స్వచ్ఛంగా ఉన్న క్వాలిటీ ఉన్న చెట్లనే ఉంచుకున్నప్పుడు మనకు మంచి క్వాలిటీ రకమైన విత్తనం వచ్చింది. ఒక ఫౌండేషన్ సీడ్ మనం కొంటే మనం 3 సంవత్సరాల వరకు ఆ విత్తనం వేసుకోవచ్చు. కానీ ఇక్కడ రైతులు చేస్తున్న చిన్న తప్పు ఏంటంటే ఇప్పుడు 1 సంవత్సరం విత్తనం కొనుక్కొచ్చి దాన్ని 6-7 సంవత్సరాలు అదే విత్తనాన్ని వేయటం వలన ఆ విత్తనం అనేది ప్యూరిటీ పోతుంది. ఆ ప్యూరిటీ ఎందుకు పోతుంది అని మన రైతులు కొంతమంది అంటుంటారు, మేము అప్పుడెప్పుడు విత్తనాలు కొనుక్కొచ్చాము అవి ఎట్టానే ఉండాలి కదా ఎందుకు పోతుంది అని. అంటే ఆ విత్తనం అనేది మనకి ప్రతి సంవత్సరం ఉండటం వల్ల మనుషుల్లాగే ఏట దాడులు గనక ఎక్కువ జరగటం వల్ల వయసు పెరిగే కొద్దీ దానికి కూడా ప్యూరిటీ లక్షణాలు పోతూ ఉంటాయి. కాబట్టి మనం 3 సంవత్సరాల వరకు సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చింది, ఎలాంటి తెగులు రాకుండా ఉంటాయి, కల్తీ అనేది జరగకుండా ఉండిద్దని నా అభిప్రాయం అండి. మనము ముఖ్యంగా ఏంటంటే ఈ మినువుల్లో కూడా మన ప్రాంతాన్ని బట్టి మన నేలలను బట్టి మనకు పండే రకాలనే మనం సాగు చేయాలి. అంతేగాని కొంతమంది రైతు సోదరులు యూట్యూబ్లో పెడుతున్నారు, అక్కడెక్కడో రాజస్థాన్కి సంబంధించిన వెరైటీని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాకు భలే పండిందని వాళ్ళు విత్తనాలు అమ్ముకోవడానికి ఏదో చెప్తున్నారు. కానీ రైతులు అది గమనించాలి. మనకి ఐసీఏఆర్ గెజిట్ నోటిఫికేషన్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు ఢిల్లీ వారు ప్రతి సంవత్సరం గెజిట్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. ఆ గెజిట్ నోటిఫికేషన్లో మన ప్రాంతానికి సంబంధించిన మినుము రకాలు ఏ రకాలైతే సూట్ అవుతాయి అనేది వాళ్ళు ఆ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు చెప్తారు. ఆ గెజిట్ నోటిఫికేషన్లో ఉన్న విత్తనాలు వాళ్ళు పరిశీలించినవి కాబట్టి మన ప్రాంతానికి సంబంధించిన విత్తనాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒకసారి చూసుకొని మన ప్రాంతానికి సంబంధించిన విత్తనం ఏ స్టేట్ నుంచి రిలీజ్ అయినా తీసుకొచ్చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ గత 3 సంవత్సరాలు టెస్ట్ చేయింది మనకి ఇవ్వరండి. కాబట్టి ఏంటంటే అది మీరు కొంచెం గమనించి మంచి విత్తనాలను తీసుకొని సాగు చేసుకున్నట్లయితే
విత్తనం యాజమాన్యం సొంతంగా రైతు సేకరించుకోవచ్చు. బజార్‌లో కొనవలసిన అవసరం లేకుండా ఏ రైతు ఆ రైతు మంచి విత్తనాలు సాగు చేసుకోవచ్చండి. కానీ ఈ యూట్యూబుల్లో పెట్టే విత్తనాలను మటికి మీరు అవి మనకు సంబంధించినవి పనికొస్తాయా, పనికిరావని చూసి కొనుక్కోవాలని నా మనవండి. ఇకపోతే మన అపరాల్లో రెండో పైరు వచ్చి పెసర సార్. పెసర కూడా బాగా ఎక్కువగా సాగు చేయటం జరుగుతుంది. మరి వరి మాగాడుల్లో అయితే వరి అయిపోయిన తర్వాత రెండో పైరుగా పెసర సాగు చేయటం జరుగుతుంది. పెసర కూడా మామూలుగా కొంచెం చౌటి నేలల్లో సాగు చేస్తారు. రెండో పంట కింద సాగు చేస్తారు కాబట్టి మన రైతులు ఏంటంటే దానికి అంతగా మందులు కొట్టరు. కాబట్టి కొంచెం మందులు కొట్టి బాగా యాజమాన్యం చేస్తే పెసర కూడా మంచి రేట్లు ఉన్నాయి, మంచి దిగుబడులు వస్తాయి. కానీ రెండో పైరు కింద మన రైతులు కొంచెం జాగ్రత్త వహించకుండా దాన్ని సాగు చేయటం జరుగుతుంది. ఇవాళ మన యూనివర్సిటీ రకాలు మంచి రకాలు ఉన్నాయి. పెసర్లు 70 రోజులకల్లా పండే రకాలు ఉన్నాయి. అలాంటి వాటిని సాగు చేసుకున్నట్లయితే బాగా ఉంటుంది. మన పెసర రకాలను కూడా యాజమాన్య పద్ధతులు మినుము వలే ఉంటాయి. కాకపోతే పెసరకి ఏంటంటే మినుము కొట్టవలసినంత తెగులు మందులు కొట్టాల్సిన అవసరం లేదు. అది రెండో పైరు ఎండాకాలం పైరు వేయడం వల్ల ఏంటంటే మన రైతులు సరిగ్గా ఈ దోమ మందు అలాంటివి వేయకపోవటం వలన పసుపచ్చ తెగులు అనేది కొంచెం కనపడుతుంది కొన్ని రకాలలో. కాబట్టి ఏంటంటే యాజమాన్యం కనుక సక్రమంగా పాటించి దోమ నివారణ పద్ధతులు అవలంబించినట్లయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ పెసర కూడా ఏంటంటే ఇప్పుడు రైతులందరూ తక్కువ రోజులు అని అడుగుతున్నారు. ఇవాళ దాదాపు 65 రోజులు పెసలు వచ్చేసినాయి. అవి కూడా 5-6 క్వింటాలు దిగుబడి రావడం వల్ల ఉపయోగకరంగా ఉంది. శాస్త్రవేత్తలు మన కోసమే నిరంతరం కృషి చేసి తక్కువ రోజులు పెసలు తేవడానికే చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా మరిన్ని రకాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఈ పెసలు ఏంటంటే ఎక్కువ కాలం ఇళ్లలో పెట్టుకుంటే పుచ్చిపోతాయి. కాబట్టి పెసలు ఏంటంటే మనం సంగ్రహించుకున్న వాటిని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని మళ్ళీ మనం అవసరం వచ్చినప్పుడు తీసుకొచ్చి మనం కనుక సాగు చేసుకున్నట్లయితే బాగానే ఉండిద్ది. కానీ ఈ విత్తన సాగు ఏంటంటే మామూలుగా వాటికి విత్తన సాగు ఏంటంటే చుట్టూరు మనం వేసిన పైరుకి ఈ విత్తనాలు అన్నిటిలోకి కందికి వేరు కానీ వీటన్నిటికీ సుమారు ఒక 200 మీటర్లు, ఒక 500 అడుగుల దూరంలో అదే క్రాప్ లేకుండా ఉన్నట్లయితే జన్యువు పరిమాణము అంటే దాంట్లో ఉన్న జెనెటికల్ ప్యూరిటీ కోల్పోకుండా ఉండిద్దండి. ఏ మినుమైనా పెసరైనా అలసందలైనా ఏ అయినా మనం విత్తనానికి సేకరించే చేనుకి ఒక 500 అడుగుల దూరంలో అదే విత్తనం ఉండకూడదు. బయట రకాల విత్తనాలు అసలు ఉండకూడదు. 500 అడుగుల దూరంలో బయట రకాల విత్తనాలు లేకుండా సాగు చేసినట్లయితే మనకు ప్యూరిటీ అనేది నెంబర్ 1గా వచ్చింది సార్. ఇకపోతే వాటిల్లో మనం కంది ఉంది. కంది కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. కందిలోనే మన రైతులు అనేవాళ్ళు చాలా వెనకబడిపోయాం దిగుబడిలో. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గణాంకాల ప్రకారం దిగుబడులు చూసుకున్నట్లయితే మనం సరాసరి దిగుబడి చూస్తే మరీ దారుణం. ఎందుకంటే ఒక క్వింటా కనుక పండితే ఒక రైతుకి ఏం ఆదాయం వచ్చింది? ఏమీ రాదు. కానీ రైతులు ఎందుకు చేస్తున్నారేమో ముఖ్యంగా అతి ముఖ్యంగా ఉన్న వాటిల్లో కల్లా యాజమాన్య పద్ధతుల్లో విత్తనం సేకరించుకోవాలనుకున్న కందికి చాలా జాగ్రత్తగా చేయాలి. కందికి కనీసము 200 మీటర్ల దూరంలో వేరే విత్తనం ఉండకూడదు. కంది అవసరమైతే గాలి వలన కూడా ఆటోమేటిక్గా పాలినేషన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మన రైతులు జరుగుతున్న తప్పు ఏంటంటే ఈ పశ్చిమ ప్రాంతంలో మేము గమనించింది, వాళ్ళ చాలల్లో విత్తనాలు ఒక రైతు ఒక రకం వేస్తాడు, LRG 52 వేస్తాడు. ఒక రైతు తీసుకెళ్ళిపోయి ఆ పక్కనే PRG 176 వేస్తాడు. అవి రెండు పక్క పక్కనే ఉంటాయి. కానీ ఈ రైతుకి తెలవదు ఏమని, వాడి చేలో నుంచి ఉన్న పుప్పటి రేణువులు దీంట్లో పడతాయని, దాంట్లో పడతాయని. కానీ ఏం చేస్తాడు, మళ్ళీ అది వచ్చే సంవత్సరం అదే పెడతాడు. కానీ అవి రెండు ఆటోమేటిక్ పాలినేషన్ అవటం వలన వాటి యొక్క లక్షణాలు మారిపోయి సంకర జాతి విత్తనాలు వచ్చి దిగుబడులు పడిపోతున్నాయి. ఇది రైతులు గమనించి ఎక్కడైనా నమ్మకం ఉన్న చోట మంచి ఫౌండేషన్ సీడో, సర్టిఫైడ్ సీడో కొనుక్కుని ఏ ఏడుకి ఆ ఏడు విత్తనాలు సాగు చేసుకుంటే ఉపయోగం. కంది అనేది మనం ఒక ఎకరానికి పెట్టేది 1 కేజీ విత్తనాలు బాగుంటే 200 రూపాయలు, అంతకంటే ఎక్కువ లేవు. కానీ కంది కనుక పండిందంటే మినిమం 5-6 క్వింటాలు దిగుబడి అయ్యిందంటే ఉన్న పైరులో కల్లా తక్కువ ఖర్చుతో పండే పైరు కంది ఒక 5-6 క్వింటాలు కనుక పండిందంటే ఇవాళ మార్కెట్ తక్కువ వేసుకున్నా కూడా 7,000 రూపాయలు మార్కెట్ ఉంది. ఎకరం 40,000 రూపాయలు అవుతుంది. కానీ ఈ రైతు ఈ 200 రూపాయల దగ్గర ఆలోచిస్తున్నాడు. నేను చాలా ప్రాంతంలో ఈ పశ్చిమ ప్రాంతంలో రైతు సోదరులు చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనకి దగ్గరలో మునగపాడు ఉంది. మునగపాడులో నేను రైతుల చేత LRG 52 బ్రేడర్ సీడ్ కొనిపించి వేయండి మార్పు కనపడిద్ది అని చెప్పా. వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి చేస్తారు. పోయిన సంవత్సరం చక్కగా 6 క్వింటాలు దిగుబడి తీసుకున్నారు. 7-8 క్వింటాలు దిగుబడి వచ్చిందని అంటున్నారు. అవి కూడా మామూలు నేలలే, అంటే వాటికి నీటి వసతి ఏమీ లేదు, మామూలు ఇలాంటి బెట్ట నేలలే. కానీ ఇక్కడ రైతులు ఏంటంటే వాళ్ళ ఇళ్లలో విత్తనాలు తీసుకొచ్చి పెట్టడం, ఎప్పుడు పాతకాలం నాటి విత్తనాలు వాడటము ఒకటి. రెండోది ఏంటంటే ఈ
ఈ ఈ సంవత్సరం మేము వేసాం మా చేలో పండినాయి కదా వచ్చే సంవత్సరం అంటే ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఇంకో రకం విత్తనం, వాళ్ళు ఇంకో రకం విత్తనం, 3-4 విత్తనాలు వేసినప్పుడు ఆ 3-4 విత్తనాలు పాలినేషన్ అయిపోయి ఇది సంకర జాతి విత్తనం అయిపోతుంది. అందువల్ల దిగుబడులు పడిపోతున్నాయి. రెండోది ఏంటంటే మన చేలల్లో ఏంటంటే ఎండు తెగులు ఒకటి ఎక్కువగా ఉంది. ఆ ఎండు తెగులను తట్టుకునే వెరైటీలను మనం సాగు చేయాల్సిన అవసరం ఉంది. ఎండు తెగులు ఎక్కువగా మనకి కనపడుతుంది. ఇప్పుడు కందిలో 2-3 సంవత్సరాలు ఒక సాగు చేసినట్లయితే అలాంటి విత్తనాలను కూడా మనం జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసి వాటిని వాడకూడదు. మనం ఎప్పటికప్పుడు మంచి స్వచ్ఛమైన విత్తనాలు వేసుకుంటే కంది మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. ఇది రైతులు సోదరులు చాలా గమనించాల్సిన అవసరం ఉంది కంది విషయంలో. ఇది మేము ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి నేను ఫౌండేషన్ సీడ్ కొని బాబు మీరు కొని వేసుకోండి రా నాయన అని చెప్తే వాళ్ళు వేసుకుంటున్నారు. మంచి దిగుబడులు వస్తున్నాయి. రైతుల మటుకి కంది విషయంలో విత్తనాలు మటుకి మంచి విత్తనాలు కొనుక్కోవాల్సిన అవసరం ఉందని నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే అండి రామకృష్ణ గారు, మరి ఈ అపరాల సాగులో విత్తన సేకరణ పద్ధతుల్లో భాగంగా ముందు మినుము చెప్పారు, తర్వాత పెసర చెప్పారు, ఇప్పుడు కంది కూడా చెప్పారు. రామకృష్ణ గారు, మరి మిగతా అపరాలు ఏమేమి ఉన్నాయి, వాటి మెలకువలు ఏందో తెలియజేయండి. ఇకపోతే మన అపరాలలో మన ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్న వాటిల్లో ఈ అలసందలు, బొబ్బర్లు ఆ రెండు అవే. కానీ మన కొంతమంది రైతులు బొబ్బర్లు అంటారు, కొంతమంది రైతులు అలసందలు అంటారు. గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే మంచి రేటు ఉన్నాయి. వాటిలో ఎర్ర అలసందలకి రేటు ఎక్కువగా ఉండటం జరిగింది. ఈ ఎర్ర రకం వాటిని మన రైతులు కూడా కొంచెం ఇప్పుడిప్పుడే సాగు చేస్తున్నారు. వాటిల్లో మనకి ధార్వాడ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఒక మంచి రకాన్ని విడుదల చేయటం జరిగింది. అది దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 10 క్వింటాల నుంచి 12 క్వింటాల దిగుబడి రావటం జరుగుతుంది. కాకపోతే బొబ్బర్లలో రైతులు ఇంకొంచెం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొత్త వెరైటీలను తేవటంలా. ఎప్పుడో నాదగా వస్తుంది ఈ విత్తనం మా నాటు విత్తనాలే అని చెప్పి సాగు చేసుకుంటున్నారు. ఈ కొత్త వెరైటీలను ఇప్పుడు ఉన్న రీసెర్చ్ వెరైటీలను కనుక కొత్త వెరైటీలను తీసుకొచ్చుకొని సాగు చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఇదేంటంటే రైతు స్థాయిలో ఒకవేళ తేలేకపోయినా ఎక్కడన్నా మంచి నమ్మకస్తుల దగ్గర నుంచి ఏదైనా నమ్మకమైన కంపెనీల నుంచి అయినా కొనుక్కొని మంచి వెరైటీలు సాగు చేసుకుంటే దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఇక మీరు రైతులుగా సాగు చేసుకున్నట్లయితే మనకి శాస్త్రవేత్తల ద్వారా ఆ విత్తనాన్ని తెప్పించుకొని సాగు చేసుకోవచ్చు. ఈ సేమ్ మినుము లాంటి పద్ధతుల్లోనే మనం అలసందలు సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఈ ఆరోగ్యంగా బాగుంటుందని రాజ్మా ఒకటి అంటున్నారు. రాజ్మా కూడా మన నేలలో పండుతుంది, మేము కూడా ఏది చూసాము. అది కూడా సాగు చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే రాజ్మా ఏంటంటే మన నేలకి సూట్ అయ్యే రాజ్మా విత్తనాలు వచ్చినాయి. ఇదివరకు లేవు. ఇదివరకు అంతా ఉత్తర భారతదేశం విత్తనాలే ఉండేవి. ఇప్పుడు కొత్తగా మన నేలకు సూట్ అయ్యే విత్తనాలు కూడా రాజ్మాలు వచ్చినాయి. ఆ రాజ్మాలని మనకి తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఒక వెరైటీని ఏదో రిలీజ్ చేశారు. అలాంటివి కనుక తీసుకొచ్చి వేసుకొని ఇక్కడ సాగు చేసుకున్నట్లే మంచి దిగుబడి రావడానికి ఉంది. రెండోది మార్కెట్లో ఏంటంటే మంచి రేటు కమ్ముకోవడానికి కూడా ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి హెల్త్ క్యాంప్స్ ఎక్కువ వల్ల ఈ ప్రజలందరూ ఏంటంటే ఈ రాజ్మాలను కూడా తింటున్నారు. రైతులు కూడా ఈ అపరాలలో ఉన్న కొత్త వెరైటీలను తీసుకొచ్చుకొని మార్కెట్ను బట్టి ఆ మార్కెట్లో ఏ రేట్ ఎక్కువ ఉంటే అవి కనుక సాగు చేసుకున్నట్లయితే రైతులకి కొంచెం అధికాదాయం రావటానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైనా రైతులు ముందుకెళ్తేనే దేశం ముందుకెళ్ళిద్ది అనేది అక్షర సత్యం. ఓకే అండి రామకృష్ణ గారు, మరి ఈ అలసందలు, బొబ్బర్ల గురించి కూడా చెప్పారు. వీటన్నిటికీ ముఖ్యంగా మనము వ్యవసాయ పద్ధతుల్లో మరి ఆధునిక పద్ధతులు, అందులో మీరు చెప్పినట్టుగా సేంద్రియ పద్ధతులు, మరి భూమి తయారీ విషయాలు, చిన్నటువంటి వాటి చీడపిల్లలు వచ్చినప్పుడు మరి ఆధునికంగా పోయినప్పుడు మరి ఏమేమి మందులు పిచికారీలు చేయాలి, మరి అవకాశం ఉన్నప్పుడు నీటి వసతి, నీటి తడులు ఎలా అనే విషయాలు కూడా రైతు సోదరులకు తెలియజేయండి రామకృష్ణ గారు. ఇది ముఖ్యంగా అండి మనకి రైతు సోదరులకి తెలవాల్సిన విషయం ఏంటంటే మినుము పైరు ఉంది. మినుము పైరు ఎవరు నీళ్లు వస్తే ఉన్నప్పుడు 30 రోజుల లోపే నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉంది. 30 రోజుల కల్లా దాదాపు ఇప్పుడు ఉన్న వెరైటీలు అన్నిటికీ 30 నుంచి 35 రోజులకు ఫ్లవరింగ్ వస్తాయి. 30 రోజుల లోపే ఎందుకు పెట్టమంటున్నానంటే ఫ్లవరింగ్ వచ్చినాక ఎవరు ఎలాంటి చాలల్లోనైనా అపరాల్లో ఏ పైరుకైనా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నీళ్లు పెడితే ఫ్లవరింగ్ రాలిపోయే సమస్య అధికంగా ఉన్నది. కాబట్టి మినుము, పెసర రెండు కుడేడంగా ఉంటాయి. కానీ కాబట్టి మనము ఏదైనా 25 రోజుల తర్వాత 30 రోజుల లోపు మినుముకి, పెసరకి నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరియు ఫ్లవరింగ్ దశలో అసలు నీళ్లు పెట్టకూడదు. మళ్ళీ 55 రోజులు అంటే కింద కాయ అంతా అయిపోయి పైన ఫ్లవరింగ్ ఉన్నప్పుడు నీళ్లు పెడితే పైన ఫ్లవర్ అయితే పెద్దగా రాలదు. కాబట్టి రైతు సోదరులు 30 రోజుల లోపు మినుము, పెసరకి నీళ్లు పెట్టుకోవాలి. మళ్ళీ 30 రోజుల నుంచి మధ్యలో గ్యాప్ ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 50 రోజుల తర్వాత కింద కాయ అంతా బిగిసిన తర్వాత పైన కాయ ఉన్నప్పుడు నీళ్లు పెట్టుకున్నట్టయితే మనకి ఉపయోగకరంగా ఉండిద్దండి. ఇకపోతే
కందికి దాదాపు నీరు అవసరం లేదు. కందికి నీరు పెట్టాలనుకున్నా కూడా ఒక 65 రోజుల లోపు పెట్టాలండి. కందికి ఫ్లవరింగ్ ఏందంటే దీర్ఘకాలిక రకాలకైతేనేమో 110 రోజులకి 120 రోజులకి ఫ్లవరింగ్ వస్తుంది. ఇప్పుడు స్వల్పకాలిక రకాలు వచ్చేసినాయి, అన్ని 130 140 రోజుల రకాలు వచ్చినాయి కాబట్టి ఇవి 100 రోజుల కల్లా ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి కందిలో మనము 65 నుంచి 70 రోజులకు నీళ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా కంది గురించి మనం అనుకుంటే కందిలో మన రైతులందరూ ఇక్కడ మనం గమనించేది ఏంటంటే అధిక వర్షాలు పడ్డప్పుడు విపరీతమైన ఎత్తు పెరిగిపోయి మనకి పురుగు కొట్టడం మందు కొట్టడానికి కలిగి కాకుండా దాదాపు 7 అడుగులు 8 అడుగులు ఎత్తు పెరుగుతుంది, విపరీతమైన కంప వస్తుంది. రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అధిక వర్షాలు పడ్డప్పుడు కానీ మనకి పైరు ఎలాంటి ఉన్నప్పుడైనా కూడా తల కొట్టేయటం, అంటే తల చివర పిలకని ఒక అంగుళం కనుక తుంచేస్తే 5 అడుగుల హైట్ రాగలనే ఇక అంటే ఎన్ని రోజుల దశలో చేయాలి అంటారు. సహజంగా మనకి 5 అడుగుల హైట్ వచ్చేళ్ళకి దాదాపు 90 రోజులు పడింది. ఫ్లవరింగ్ ముందు ముడిగట్టే దశలో గనక ఒక అంగుళం గనక తల గనక తుంచేసినట్లయితే ఇక గ్రోత్ అనేది ఆగిపోయి పక్క కొమ్మలు రావటం ఎక్కువ, బ్రాంచింగ్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ పెరుగుతుంటే మళ్ళీ రెండోసారి అయినా తల తుంచవచ్చు. అంటే మనము కంది పైరుని 5 అడుగుల లోపే ఉంచుకోవాలి. ఉన్నప్పుడే మనం మందు కొట్టడానికి బాగుంటుంది, పక్క బ్రాంచీలు బాగా వస్తాయి, బాగుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ తక్కువ రోజులు తక్కువ రకాల కందులో కూడా ఎక్కువ రకాలు ఈ తక్కువ రకాలకు తేడా ఉంది. రైతులుగా 120 రోజులు అని మార్కెట్లో చెప్తున్నారు, కానీ 120 రోజుల కంది అయితే నాకు తెలిసినంత వరకు అయితే పెద్దగా లేవు. 130 రోజుల కందులు అన్ని 130 రోజులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒక అతను అన్నాడు, అయ్యా 90 రోజుల కందులు అంట. 90 రోజుల కందులు నేను గతంలో సాగు చేశాను, ఇక్రిసాట్ వాళ్ళు మాకు ఇచ్చారు. అవి ఎలా చేయాలి? మనం మినువులాగా ఎదబెట్టాలి, సాలు మార్చి సాలు. మినువులేమో మనమేమో మామూలుగా 10 అంగుళాల గదితో పెడతాము, కానీ మనకి కంది 20 అంగుళాల గదితో పెట్టాలి అవి. కానీ 90 రోజుల కంది అయితే రాదు, 130 రోజులు ఉన్నాయి కాబట్టి ఆ 130 రోజుల కందులు పెద్దగా ఎత్తు బెదగవు. దీర్ఘకాలిక రకాల్లోనే ఈ అధికంగా ఎత్తు బెదిగే సమస్య ఉంది కాబట్టి దీర్ఘకాలిక రకాలన్నీ గనక మనం 90 రోజులప్పుడు గనక కొమ్మ కొట్టుకున్నట్లయితే ఎత్తు బెదగకుండా ఉంటాయి, పక్క కొమ్మలు బాగా వస్తాయి, దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ దీర్ఘకాలిక రకాలు కూడా మన రైతులు ఇక్కడ వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో కానీ వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. అంటే ఫ్లవరింగ్ రావటము అంటే మనకి సహజంగా ఏంటంటే నవంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఇక్కడ ఫ్లవరింగ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఫ్లవరింగ్ రాగానే ఇక్కడ ఏదో ఒక తుఫాన్ రావటము, ఈ తుఫాన్ పట్టము, ఆ తుఫాన్ తోటి ఆ ఫ్లవరింగ్ అంతా పోవటము, మళ్ళీ రెండో ఫ్లవరింగ్ ఏమో మంచు వలన పోవటం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం వాతావరణం అనుకూలంగానే ఉంది నాకు తెలిసినంత వరకు. కంది ఈ సంవత్సరం మంచి దిగుబడులు వస్తాయి. అలాంటి వర్షాలు పడ్డప్పుడు అయినా కూడా గ్రోత్ రిస్ట్రిక్టివ్ గ్రోత్ రాకుండా 5 అడుగుల లోపు కనుక తలదుంచేసినట్లయితే మంచి దిగుబడులు రావటానికి ఆస్కారం ఉందండి. ఇకపోతే కంది కానీ మినుము కానీ పెసర కానీ ముఖ్యంగా ఈ మూడిటికి అపరాల మొత్తానికి ఉన్న ఏకైక సమస్య గూడు పురుగు, అదే పూతలో పురుగు అంటాము మనము, అది మారుక. దానికి ఏంటంటే ఇలా చాలా మందులు వచ్చినాయి, ఆ మందులని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ మందులు కొట్టుకోవాలి. రెండోది ఏంటంటే ఆ మారుక మచ్చల పురుగుకి మనకి ఇప్పుడు కొత్తగా బుట్టలు వచ్చినాయి, ఆ బుట్టలను కనుక పెట్టుకుంటే కొంతవరకు ఆ బుట్టల్లో పడటం వల్ల ఏంటంటే మనకి కూడా కొంతవరకు ఏంటంటే గుడ్డు పెట్టకుండా మనము చేయటానికి ఆస్కారం ఉంది. రెండోది ఏంటంటే ఫ్లవరింగ్ దశలో మనము కొంత వేప నూనె కొట్టినట్లయితే వేప నూనె బెట్ట పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ వాతావరణం చల్లగా ఉన్న పరిస్థితుల్లో ఇబ్బంది లేదు కాబట్టి మనకేంటంటే వేప నూనె కనుక కొట్టుకున్నట్లయితే కొంతవరకు ఏంటంటే ఆ చేదు అనేది ఆ ఫ్లవరింగ్ మీద ఆకుల మీద ఉండటం వల్ల ఏంటంటే దోమ కొంతవరకు తగ్గుతుంది. ఈ పురుగులు కూడా చేదు లక్షణాలు ఉండటం వల్ల ఏంటంటే తొందరగా వచ్చేసి ఆకుల మీద వాలకుండా ఉంటాయి. ఇక్కడ ఈ ఆకుల్లో కూడా మన సైంటిస్టులు ఒకటి చెప్పారు, ఏ ఆకు అయితే రుచిగా ఉండిద్దో ఆకు మీద పురుగు ఎక్కువగా గుడ్లు పెట్టిద్దంట, కొంచెం చేదు లక్షణాలు ఉన్న దాని మీద గుడ్లు పెట్టదంట. కాబట్టి ఏంటంటే చేదుగా అంటే మనం విత్తనాలు ఎన్నుకునేటప్పుడే ఆకు కొంచెం గరుకుండే ఆకులు అయినట్లయితే కొంచెం ఉపయోగకరంగా ఉంటాయి. ఇలా విత్తనాలు ఎంపికలు ఏ రకం మన నేలకు సూటుబోట్లు అయ్యిద్ది అనుకున్న రకాన్నే మనం సాగు చేసుకోవడానికి ముందు చూసుకోవాలి. కానీ ఏదో యూట్యూబ్లో చెప్పారని ఎక్కడెక్కడి నుంచో కొత్త విత్తనాలు తీసుకొచ్చి అవి పండుతీయో పండదో తెలవక మనం సాగు చేయాల్సిన అవసరం లేదు. మన సైంటిస్టులను సంప్రదించండి, వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే మీకు ఏ విత్తనం అయితే సూటబుల్ అయ్యేది అనేది వాళ్ళే చెప్తారు సార్. ఓకే అండి రామకృష్ణ గారు, మరి ఈ విత్తన సేకరణ పద్ధతుల్లో భాగంగానే ఈ యొక్క పంటలకు నీటి తడుల గురించి, అదేవిధంగా ఈ చీడపేడల గురించి కూడా మంచి సూచనలు సలహాలు చెప్పడం జరిగింది. చివరిగా ఒక మాట రామకృష్ణ గారు, ఇప్పుడు మొదట మనం చెప్పుకున్నాము విత్తన సేకరణ పద్ధతుల్లో 1 సంవత్సరం విత్తనం సేకరిస్తే 3 సంవత్సరాల వరకు పనిచేస్తుంది అని. అయితే 3 సంవత్సరాల వరకైనా 2 సంవత్సరాల వరకైనా వచ్చే సంవత్సరానికైనా
మనం ఆ విత్తనాన్ని సేకరించి భద్రపరుచుకునేటప్పుడు ఆ జాగ్రత్తలు, ఆ మెలకువలు ఏంటియో తెలియజేయండి. మనం విత్తనాలని సేకరించుకునే ఉన్న పొలాన్ని ముందుగా శుభ్రంగా మనం పైరైపోయిన తర్వాత ఈ ఎండబెట్టాలి. కట్టెని తీసుకెళ్ళి శుభ్రంగా పరజాల మీద వేసి నూర్చుకొని, ఆ నూర్చుకున్న వాటిలో ఎలాంటి ఇత్తనాలు, చివరికి గడ్డి ఇత్తనాలు కూడా కలవకుండా శుభ్రంగా చేసుకొని తీసుకొని గన్నీ బ్యాగుల్లో నింపుకోవాలండి. నింపుకొని ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఎయిర్ హౌసులు, అదే కోల్డ్ స్టోరేజీల సౌకర్యం వచ్చినందువలన తీసుకుపోయి కోల్డ్ స్టోరేజీల్లో పట్టుకున్నట్లయితే దాంట్లో పురుగులు, కీటకాలు ఎలాంటివి రావండి. వాటిల్లో గనక పెట్టుకున్నట్టయితే మన అవసరం వచ్చినప్పుడు ఒక 2 రోజుల ముందు గనక తీసుకొని వచ్చేసి వాటిల్ని మనకి ఇప్పుడు మేలైన ఇత్తనం బాగుండిద్ది అంటారు కాబట్టి ఉద్దేశంతో వాటిల్లో సచ్చులు, పుచ్చులు లాంటివి ఏమైనా ఉన్నా తీసేసి మనం శుభ్రంగా జల్లెడ చేసుకొని మేలు రకం ఇత్తనాలని వాటిల్లో తీసుకొని అన్ని ఒకే షేప్ ఇత్తనాలను తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఈ అపరాలలో ఇప్పుడు మనం అనుకున్న 4 రకాలకి షేపులే మారవు. కానీ ఇప్పుడు మనకి శనగ ఉంది, శనగ కూడా అపరాల కిందకి వచ్చింది. శనగ వీటన్నిటికంటే ఈజీ క్రాపు. కానీ శనగలో వచ్చే వాళ్ళకి తెల్ల శనగల్లో అక్కడక్కడ బఠానీ గింజ అని వచ్చింది. అలా బఠానీ గింజ ఎందుకు వస్తుందంటే అదేదో కొంచెం బ్రీడింగ్ లోపం, వాతావరణ లోపంతోనే వచ్చింది. అలాంటి విత్తనాలు ఏంటంటే మనము వాటిలో ఆ బఠానీ గింజ ఉందనుకోండి, మనకి నెక్స్ట్ బఠానీ విత్తనాలు వస్తాయి. అవి మార్కెట్లో బాబు 2 టేస్ట్ ఉండవని మార్కెట్లో కొనరు. కాబట్టి మనం ఏంటంటే అలాంటి విత్తనాలను ఏరుకొని మంచి విత్తనాలను చాలలో ఎదబెట్టుకోవాలండి. ఒక రైతు ఉన్నాడు, ఒక 10 ఎకరాలు సాగు చేశాడు అనుకోండి, 1 క్వింటా విత్తనాలు. ఆ క్వింటా విత్తనాలని సేకరించి జాగ్రత్తగా ఏసీలు పెట్టి తెచ్చి మళ్ళీ ఎదబెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ ఏదన్నా అవన్నీ కరెక్ట్గా చేయలేమనుకుంటే మంచి నమ్మకమైన సంస్థల నుంచి అయినా విత్తనాలు ఏంటంటే ఫౌండేషన్ సీడ్ ఏదైనా తెచ్చుకోండి. అంతేగాని ఏదో ఉన్న ఈ విత్తనాలు ఏదో మేము ఒక బస్తా తీసాం వాటిలో కలిపి ఒక బస్తా పెట్టామని పెడితే కంపల్సరీ ఈల్డింగ్లు అనేవి తగ్గిపోతుంది. ఇది రైతులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ విత్తనాలను మీరు పెట్టుకోండి అని గవర్నమెంట్ కూడా చెప్తుంది. కానీ ఏంటంటే మన విత్తనాలను మనం పెట్టుకోవడానికి కొన్ని లోతుగా విశ్లేషణ చేస్తే ఇప్పుడు ఉదాహరణగా మనకు శనగ ఉంది. శనగలో ఎండు తెగులు వచ్చింది, ఎకరాలు ఎండిపోతుంది. అవి ఎందుకు వచ్చింది ఏందనేది మనం గమనించినట్లయితే మనకి తెల్ల శనగలు అనేవి 2006 వచ్చినాయి. 2006 నుంచి 2024 దాకా రైతు అదే విత్తనాలను వాడుతున్నాడు. అతను అదే విత్తనాలు వాడటం వలన అదే విత్తనం వలన ఇప్పుడు మన నేలలో ఉన్న సూక్ష్మజీవులు మన పైరుకే ఎక్కుతాయి. ఏమైనా అంటే ఉన్న దాంట్లో ఉన్న బ్యాడ్ డిసీజ్ కానీ గుడ్ డిసీజ్ కానీ మన విత్తనాలకు ఆ జన్యువులోనే ఉండిద్ది. ఆ జన్యువు మళ్ళీ అదే పొలంలో సాగు చేయడం వల్ల ఏంటంటే ఆ విత్తనంలో ఉన్న జన్యువు బయటకు వస్తుంది, క్యారెక్టర్ బయటకు వచ్చేసి ఎండిపోతుంది. అదే కనుక కొంతవరకు ఏంటంటే మార్చినట్లయితే ఆ సాయిల్ని బట్టి, ఆ సాయిల్లో దీన్ని బట్టి ఏంటంటే మనకేంటంటే విత్తనంలో ఉన్న కొన్ని లక్షణాలు మారటం వల్ల ఏదన్నా కొంచెం మనకేంటంటే ఈ తెగులు ఆగిద్దామని నేను ఒక శాస్త్రవేత్తను ప్రశ్నించినప్పుడు అది కూడా నిజమేనన్నాడు. అది కూడా అలా కూడా ఉండొచ్చు అండి. ఒక సాయిల్స్లో ఉన్నాయి, ఒక సాయిల్స్లో బాగా పండుతాయి, ఒక సాయిల్స్లో పండలేవు. మా సాయిల్స్లో మేము వేసుకోవడం వల్ల ఏంటంటే మాకు ఉన్న జబ్బులు ఎటుపోతాయి. ఇప్పుడు మన చేలో ఎండు తెగులు ఉందనుకోండి, ఈ విత్తనాలనే మళ్ళీ పెడుతున్నాం. ఎండు తెగులు వచ్చిన విత్తనాలనే మళ్ళీ తీసుకెళ్ళి పెడుతున్నాం. ఇప్పుడు వాటిలో ఉన్న ఆ శిలీంధ్రం అనేది నెక్స్ట్ మళ్ళీ వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి చెంది అసలు శనగ పండకుండా పోయే పరిస్థితికి వచ్చాం. కాబట్టి ఏంటంటే మేము ఈ సంవత్సరం అందుకని అసలు ఎండు తెగులు తట్టుకునే వెరైటీలని చాలా ఖర్చు పెట్టి తెప్పించామండి ఢిల్లీ నుంచి. అవి అయితే నాకు తెలిసి ఏంటంటే ఎండు తెగులు అసలు లేదు. కాబట్టి ఏంటంటే రైతులు కొంచెం అప్డేట్లో ఉండాలి, లేదా నమ్మకమైన వాళ్ళ దగ్గర నుంచి అయినా తీసుకొని సాగు చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉండిద్ది. విత్తనాలు ఎక్కడ కొందాం, విత్తనాలు ఏ రైతైనా ఆలోచించాల్సిన విషయం ఒకటే, మనం తయారు చేసుకోలేనప్పుడు 1 ఎకరం మినుము సాగు చేయాలా? మినుము విత్తనం ఇవాళ కిలో వచ్చేసి 120 రూపాయలు 130 రూపాయలు ఉంది. ఒక 10 కేజీలు పెడతారు, 1300 రూపాయలు అవుతాయి 1 ఎకరానికి. ఆ 1300 రూపాయల దగ్గర కూడా పాలు మాలితే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒక మందు డబ్బా కొట్టాల్సి వస్తే, ఒక రోగం వచ్చింది అనుకోండి దానికి మందు డబ్బా కొట్టాలంటే 1500 రూపాయలు చాలటంలా. కానీ రైతు ఇది ఆలోచించడంలా ఏముందులే మన విత్తనాలను మనం పెట్టుకుందామనే ఒక పూర్వ పద్ధతిలోనే ఉన్నాడు. ఎన్ని ఏంటంటే ఒక తక్కువ దీనిగా చూస్తున్నాడు. అంతేగాని ఒక ప్యూరిటీ విత్తనం కనుక పెట్టుకుంటే ప్యూరిటీ పంట వచ్చింది, మనం ఇంకొంచెం ముందుకెళ్తామనే ఆలోచనలో రైతు ఆలోచించారులు కూడా ఈ అపరాల మీద మారాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే అండి రామకృష్ణ గారు, మరి ఈ విత్తన సేకరించిన విత్తనం 1-2 సంవత్సరాల కట్ట మీరు చెప్పినట్టుగా శీతల గిడ్డంగుల్లో భద్రపరుచుకొని ఇప్పుడు చెప్పినటువంటి మంచి మెలకువలు పాటించి ఈ అపరాల సాగులో మంచి దిగుబడులు సాధించవచ్చు. అపరాల సాగులో విత్తన సేకరణ పద్ధతుల గురించి నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెం గ్రామ అభ్యుదయ రైతు శ్రీ కట్టా రామకృష్ణ గారు చక్కటి విలువైన సమాచారం రైతు సోదరులకు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి.